మేడ్చల్ జిల్లా నిజాంపేటలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని కూల్చడాన్ని ఇంటర్నేషనల్ వైశ్య రెస్టేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. అకారణంగా ఆలయాన్ని కూల్చివేసిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేలా చర్యలు తీసుకోవాలంటున్న ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని నిజాంపేట పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని మున్సిపల్ అధికారులు అకారణంగా కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత కొద్ది రోజుల్లో కూడా తీవ్ర ఆందోళన చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాన్ని పునర్నిర్మించే వరకు కూడా ఐవీఎఫ్ పోరాటం చేస్తుందని, ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నాను కూడా ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ చెప్తున్నారు. అసలు వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కూల్చివేత ఆ తర్వాత పరిణామాలు, భవిష్యత్తులో ఐవీఎఫ్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతున్న విషయాన్ని ప్రస్తుతం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు కూల్చివేత గల కారణాలంటే భవిష్యత్తులో అంటే ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఏ రకంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుకు సాగుతుంది? ఇలా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో 27వ తారీఖు నాడు నిజాంపేట గ్రామ పంచాయతీలోని 1 ఎకరం జాగాలో దాదాపు 7 సంవత్సరాల నుంచి కనకపరమేశ్వర అమ్మవారి టెంపుల్ కట్టుకుంటూ వాళ్ళని ఏంటంటే ఆ గుడి గర్భగుడి చిన్నగా ఉన్నదని చెప్పేసి పెద్ద ఎత్తున గుడి కట్టాలనే సదుద్దేశంతో వాళ్ళు ఆర్యవైశ్య సంఘం దాదాపు 3000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. నేను కూడా 3 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గరికి ఎవ్రీ ఇయర్ వనభోజనాలకు పోతున్నా చీఫ్ గెస్ట్గా. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం తలా ఒక 50,000 లక్ష రూపాయలు జమ చేసుకొని ఒక 10 లక్షలతోటి బిల్డింగ్ కట్టాలని చెప్పేసి, ఒక గర్భగుడి పెద్దగా కట్టాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కడుతుంటే ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆడ ఎంఆర్ఓ సరళ కానీ, ఆడ జేసీ మహేందర్ రెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ వీళ్ళు కలెక్టర్ ముగ్గురు కలిసేసి ఒక పాశతత్వంతో వాళ్ళు కూల్చివేయడం జరిగింది. ఇది ఏంటంటే యావత్ తెలంగాణలో 25 లక్షల పాపులేషన్ ఉన్నది మన వైశ్య జాతిని ఇలా అవమానపరిచే విధంగా వీళ్ళు కూలగొట్టిరు. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసేదాకా ఇలా మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ముందుంటుందని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నా. మీరు ఇప్పటికే నిజాంపేట పట్టణాన్ని సందర్శించాక ఉన్న స్థానికంగా అధికారులు ఏం చెప్తున్నారు, దానికి సంబంధించి ఐవీఎఫ్ ఏం చర్యలు తీసుకోవాలి? దాదాపు 1000 మందితోటి మేము రోడ్డు మీద ధర్నా చేసినాం. ఆ 1000 మంది మొత్తం స్వచ్ఛంద సంస్థలు, మన వైశ్య జాతి అందరూ అన్ని కులాలకు అతీతంగా మన మొత్తానికి గుడికి ఎవరైనా కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం మీ అందరికీ తెలుసు. హిందూ సాంప్రదాయ ప్రకారం అంటే ఎక్కడైనా కానీ గుడి కట్టడానికి ప్రతి ఒక్క కులస్తుడు కూడా మన వైశ్యులకు కూడా సపోర్ట్ చేస్తారు. మన వైశ్యులు కూడా ఎన్నో గుళ్ళు కూడా కట్టినాం. ఒక అమ్మవారి గుడే కాకుండా ఇటువంటి గుళ్ళను మనం చేస్తుంటే ఇలా కేసీఆర్ గారేమో యాదాద్రి కోసము 100 కోట్లతోటి ఇలా మనం గుళ్ళు కట్టాలని చెప్పి ఆయన ఉద్దేశంతో అది చేస్తే, సిద్దిపేటలో కూడా మన వైశ్య భవన్కు 2.5 కోట్లు కూడా మేము ఇప్పించుకోవడం జరిగింది. అంటే వైశ్యుల సపోర్ట్ తోటి ఆయన 25 లక్షల జనాభా ఇలా తెలంగాణ కోసం ఉద్యమంలో మేము పాల్గొని జేఏసీ ఏర్పాటు చేసి ఆ రోజు 29వ రాష్ట్రంగా మన తెలంగాణ తెచ్చుకున్నప్పుడు తెలంగాణలో మన వైశ్యులకు అన్యాయం జరుగుతుంటే మేము ఎట్లా ఉండాలని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా పోరాటం చేస్తున్నా. ఇలా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఇలా 31 జిల్లాలలో తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలంతా ఇలా ధర్నాలు, నిరాహార దీక్షలు మొత్తం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఇవాళ ఆసన్నమైంది. వాళ్ళు చేసే ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసేదాకా ఇవాళ ఐవీఎఫ్ ఎంబడి ఉంటుంది, వాళ్ళు ఎంబడి తరిమి కొడుతుంది అని చెప్పేసి ఇలా మా ఐవీఎఫ్ ఒక వైశ్యులకు సంబంధించి ఇప్పుడు మీరు చేసిన పోరాటంగానే నిజాంపేట ఆర్యవైశ్య వాసవిమాత దేవాలయం ఈ సబ్జెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఐవీఎఫ్ ఏమైనా కృషి చేయబోతుంది? ఆల్రెడీ మన బిగాల గణేష్ ఎమ్మెల్యే గారు కూడా మా దాంట్లో ఐవీఎఫ్లో సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. ఆయనకు కూడా ఇదంతా ఇష్యూ కూడా తెలుసు. ఆయనకు లెగ్ ఫ్రాక్చర్ అయ్యేసరికి కేటీఆర్ గారి దగ్గరకు అసెంబ్లీలో లేవనెత్తలేని పరిస్థితి ఉండే. ఆయన కేటీఆర్ గారితో ఈటల రాజేందర్ గారితో, మన రెవెన్యూ మినిస్టర్ గారితో మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. త్వరలోనే దానికి ఒక కార్యాచరణ జరుగుతుంది అని చెప్పేసి అఫీషియల్గా గవర్నమెంట్ మళ్ళెవరు మున్సిపల్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు వచ్చి కూడా గుడిని టచ్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో మా ఐవీఎఫ్ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి మీ మీడియా ద్వారా చెప్తున్నా. మొత్తంగా నిజాంపేటలో జరిగినటువంటి ఘటన ఏదైతుందో ఆ ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారులు తిరిగి స్పందించి అమ్మవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసే వరకు కూడా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్యవైశ్యులకు అండగా నిలిచి పూర్తి స్థాయిలో దేవాలయ నిర్మాణం జరిగే కూడా పోరాటం చేస్తుందని కూడా ఉప్పల శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. నిజాంపేటలో జరిగిన ఘటనకు సంబంధించి భవిష్యత్తులో ఆర్యవైశ్యులకు ఎక్కడ ఏ రకమైన అన్యాయం జరిగినా ఐవీఎఫ్ ముందుండి పోరాడుతుందని కూడా ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రామకృష్ణ, నెంబర్ 1 న్యూస్, నల్గొండ.